ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లార్డ్. ఈ ఆన్లైన్ పేర్లో అటెండ్ అవ్వడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవాది దేవునికి వందనాలు. మన మధ్యలో సుజాత సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. జాను బ్రదర్ గారు పాట పాడతారు. సిస్టర్ ప్రియాంక సిస్టర్ పాడుతుంది పాట. పర్లేదన్న, ఎవరన్నా పాడండి. సరే, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవు, 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 మహాఘనుడవు, సర్వోన్నతుడవు, శక్తిమంతుడవైన యేసయ్య, బలవంతుడవైన నా తండ్రి, గొప్ప కార్యములను ఆశ్చర్య క్రియలను మా పట్ల జరిగించేవాడవు ప్రభా. నా తండ్రి, మేము ఉన్న పాటను మీ సన్నిధికి వచ్చుటకు నీకు కృప చూపించిన దేవుడవు, నీకు వదనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. నా తండ్రి, ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ ఈ రీతిగా ఆన్లైన్ సర్వీస్ లో మేమందరం కూడుకొని నీకు సన్నిధానంకి వచ్చినాం ప్రభ. నీ పాద సన్నిధిలో చేరి ప్రభ, నీకు వాక్య ధ్యానంలో మేముండగా మాతో మాట్లాడండి, సూటిగా మమ్మల్ని హెచ్చరించండి. యేసయ్య తండ్రి, నీకు వాక్య మర్మములతో మమ్మల్ని ప్రభన తండ్రి నింపండి. దేవాన్ని మమ్మల్ని బలపరచండి. మా సమస్యల్లో, మా అక్కర్లో, మా ఇబ్బందుల్లో, మా అనారోగ్యంలో మాకు తోడైన దేవుడు, ఎప్పటికీ నీ విడనాడని వాడవు నాయనా. అనుదినము నూతన వాత్సల్యముతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు, నీకు గొప్ప ప్రేమను బట్టి, వెళ్ళకట్టలేని ఆ యొక్క ప్రేమను బట్టి, నీ అగాపే ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభ నా తండ్రి, సాయంత్రకాలం ప్రతి ఒక్క బిడ్డ హృదయంని ప్రభ వారి అంతరంగంలో ఎరిగిన వాడవు ప్రభ. నా తండ్రి, ప్రతి ఒక్క నేత్రము నిన్ను చూడాలి నాయన ప్రభ. నిన్ను దర్శన రీతిగా ప్రతి ఒక్కరు చూడాలా ప్రభ. గొప్ప కృప దయచేయండి, అందరికీ దయచేయండి ఆయన. పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు బలంగా స్థిరంగా నిలబెట్టండి. జారిపోకుండా ప్రభ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీకు అగ్ని కంచె వేసి దుష్టుని దూరపరచండి. ఏసే ఈ కాలంలో ప్రభ, మరి దుర్దినములలో, యుద్ధ కాలంలో, అంత్య దినములలో, నీకు రాకడ సమయంలో మేము అందరం ఉంటుండగా ప్రభ, ఏ ఒక బిడ్డ కూడా ప్రభ సేవలో జారిపోకుండా ముందుకు సాగుటకు ప్రభ నా తండ్రి, నీకు గొప్ప కృపలు జ్ఞాపకం చేసుకోండి. మీ సహాయం లేకుండా, మీ నడిపింపు లేకుండా ఏది కూడా జరగదు నాయన ప్రభ. తండ్రి, సమస్తము ప్రభ సాధ్యపరచు వాడవు, నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి, సేవకులను దీవించండి ప్రభ. ఎంతో మంది ప్రభ మరి నీకు సేవ నిమిత్తం మేము ముందుకు వెళ్తుండగా ప్రభ నా తండ్రి, వారిని ఎంతో నా తండ్రి కష్టాల్లో పాలు చేయటానికి ప్రభ మరి సాయితాను పన్నాగాలు పలుతుండగా తండ్రి, ప్రతి ఒక్క సాతాను బంధకాలను ప్రభ కూలగొట్టండి నాయన ప్రభ. నీ యొక్క బిడ్డలకు విజయం దయచేయండి ప్రభ. నీ యొక్క విస్తారమైన సేవలో ప్రభ ఇంకా ఎంతో మంది కావాల్సి ఉన్నారు నాయన. కోత విస్తారంగా ఉంది ప్రభ. నా తండ్రి, కోతకు పనివారు కావాలనని ప్రభ నువ్వు తండ్రి 2000 సంవత్సరంలో క్రితమే చెప్పినావు నాయన ప్రభ. నా తండ్రి, ఇంకా అనేకులను లేవనెత్తండి ప్రభ. ముందు విశ్వాసంలో బలపరచండి, నీకు సేవలో ముందుకు సాగుటకు అభిషేకించండి ప్రభ. నా తండ్రి, నీకు గొప్ప కార్యాలను వివరించుటకు ప్రతి ఒక్క బిడ్డని సాక్షి బిడ్డగా నిలబెట్టండి ప్రభ. నా తండ్రి, మాలో ప్రభ నా తండ్రి ఆయాసకరమైన ప్రతి క్రియలని ప్రభ తుడిచివేయండి నాయన. భక్తి యొక్క బిడన్ ప్రభ తండ్రి పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి. నీకు అగ్ని కంచె వేసి, అగ్ని ముద్ర వేసి ప్రభ నీ సొత్తుగా, నీ జనాంగంగా చేసుకున్న దేవుడు ప్రభ. నా తండ్రి, ప్రతి ఒక్కరం కూడా నా తండ్రి నీకు లోబడి ప్రభ నా తండ్రి మేము జీవించున్నట్లు మమ్మల్ని అందరినీ నిలబెట్టమని ప్రభ నడిపించమని ప్రార్థిస్తున్నాను. సేవకులందరినీ ఆన్లైన్ లో సర్వీస్ లో ఈ రోజు ప్రభ పాల్గొంటున్న ప్రతి బిడ్డను ప్రభ, వారి గృహంలో వారి కుటుంబీకులందరినీ కూడా ప్రభ మీరు దీవించండి. ప్రతి అవసరతలు అక్కర లేని వాడవు, సమస్తములు ప్రభ నా తండ్రి నీ యొక్క స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు ప్రభ. తగిన కాలం మందు ప్రతి ఒక్కరికి ప్రభ నువ్వు ఆహారాన్ని దయచేయవాడవు నాయన. ప్రతి ప్రార్థనకు చెవియొగ్గు దేవుడవు. మా విజ్ఞాపనలు, మా ప్రార్థనలు ప్రభ నా తండ్రి, మా మనసులోని ప్రతి వేదనను ఎరిగిన దేవుడవు ప్రభ. సమస్తమును ప్రభ నవ్వు ఆలకించి ప్రభ సమయానుకూలంగా నా తండ్రి కార్యము జరిగించేవాడు. ఈ సాయంత్రకాల సమయం మందు ప్రభ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రియాంక సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. ప్రైజ్ లార్డ్. ఎంత ఘోరమైన సిలువా నరహంతకులు మోపిరయ్యో, పంతగించి చింతాలేక వంచకులు చంపీరయ్యో. ఎంత ఘోరమైన సిలువా నరహంతకులు మోపిరయ్యో, పంతగించి చింతాలేక వంచకులు చంపీరయ్యో.
కాళ్ళు చేతులందు మేకలు కరుణ లేక కొట్టిరయ్యో. కాళ్ళు చేతులందు మేకలు కరుణ లేక కొట్టిరయ్యో. చిల్లుచుండే రక్తధార కలువారిపై జీవాధార. చిల్లుచుండే రక్తధార కలువారిపై జీవాధార. ఎంత ఘోరమైన సిలువ నరహంతకులు మోపిరయ్యో. పంతకించి చింతాలేక వంచకులు చంపిరయ్యో. క్రూరమైన యుధులిన్న బహుఘోరముగను చంపిరయ్యో. క్రూరమైన యుధులిన్న బహుఘోరముగను చంపిరయ్యో. నోరు తెరవకుంటివయ్యో వాని ఎదుట జీవాధార. నోరు తెరవకుంటివయ్యో వాని ఎదుట జీవాధార. ఎంత ఘోరమైన సిలువ నరహంతకులు మోపిరై. పంతకించి చింతాలేక వంచకులు చంపిరయ్యో. ఘోరమైన పాపినయ్యా నా భారమే మోసితివయ్యో. ఘోరమైన పాపినయ్యా నా భారమే మోసితివయ్యో. మేరాలేని ప్రేమాధార కలువారిపై జీవాధార. మేరాలేని ప్రేమాధార కలువారిపై జీవాధార. ఎంత ఘోరమైన సిలువ నరహంతకులు చంపిరయ్యో. పంతకించి చింతాలేగా వంచకులు చంపిరయ్యో. నమ్మితి నీ పాదమయ్యా నాకిందు గొప్ప నాదావయ్యా. నమ్మితి నీ పాదమయ్యా నాకిందు గొప్ప నాదావయ్యా. నెమ్మది నాకిచ్చేనయ్యా ఇమ్మాయిలో సిలువాధార. నెమ్మది నాకిచ్చేనయ్యా ఇమ్మాయిలో సిలువాధార. ఎంత ఘోరమైన సిలువ నరహంతకులు చంపిరయ్యో. పంతకించి చింతాలేక వంచకులు చంపిరయ్యో. పంతగించి చింతాలేక వంచకులు చంపిరయ్యో. థ్యాంక్ యూ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికి ప్రైజ్ లార్డ్. మన మధ్యలో అన్న ఉన్నారు. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రార్థిద్దాం. పరిశుద్ధుల వగు తండ్రి, సర్వోన్నతులకు మా దేవ, మీకు వందనాలు కృతజ్ఞతలైనా ప్రవ్వా. ఈ ఒక్కసారి సాయంత్రం సమయంలో ఈ మళ్ళీ ప్రభు దినంలో ప్రవ్వా మీ సన్నిధికి వచ్చింటుండగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రభు మీ సన్నిధిలో సమయం గడిపి ప్రభు మిమ్మల్ని స్తుతించి గణపరిచి మీ వాక్యాన్ని విని బలపరాలను ఆశపడుతుండగా మీరే సహాయకుడు నడిపించమని ప్రార్థిస్తున్నాం. అనేకుల జీవితాలలో ప్రభు బాధాకరమైన పరిస్థితులు ఉంటుండగానైనా, కష్టాలు ఉంటుండగానైనా ప్రతి దాంట్లో విజయం అనుగ్రహించే గొప్ప దేవుడు అని సంపూర్ణంగా మేము విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాం. నైనా వారందరికీ సంపూర్ణమైన విడుదల దయచేయండి. ముఖ్యంగా ప్రభు ఈ ఆరాధనలో పాల్పొందిన కుటుంబాలన్నిటి గురించి మేము ప్రార్థిస్తున్నాం. మీ వినికిడిలో ప్రభు మా ప్రార్థనాంశంలో అన్నింటినీ భద్రపరచుకోండి, వాటన్నిటికీ విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలలో శాంతి సమాధానం దయచండి, ఆర్థికంగా బలపరచండి, మెరుగుపరచండి, అప్పులు తీర్చండి, నైనా ఉద్యోగాలు స్థిరపరచండి, కుటుంబంలో శాంతి సహాయం దయచేయండి.
అందరూ ప్రభా మీ సేవ చేయాలా ప్రభా, మీ నీతి సత్యాన్ని ప్రకటించాలా, గొప్ప సాక్షిగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి శరీరాలను స్వస్థపరచండి, అనారోగ్యాలను గద్దించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి దుష్ట శక్తులని గద్దించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ప్రకటన గ్రంథంలోని విషయాలను మేము కొంతకాలంగా ధ్యానిస్తూ ఉంటున్నాగానైనా మీరే మాకు సహాయకులను నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు. అనేకమైన విషయాలు బయలుపరుస్తున్నారు ప్రభావ, వాటిని స్వీకరించాలన్నా మా హృదయాలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ప్రభావ, ఇవి అనేకులు సత్యాలను వీటిని తెలుసుకొని వీటిని వాళ్ళ జీవితాలను అవలంబించుకొని మరిగా అనేకులకు వీటిని ప్రకటించేలాగా సేవకులుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. అటువంటి అభిషేకాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని మహిమపరిచి గణపరిచే బిడలుగా మీ నామాన్ని అనేక ప్రాంతాలలో ప్రసిద్ధి చేసేలాగా అటువంటి సేవలు నడిపించి మమ్మల్ని అందరినీ ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. మీరే ఆధిపత్యం వహించండి ఆరాధనంతట్లో. మీరే తండ్రి మాకు వాటిని బయలుపరచండి, వాటిని అర్థం చేసుకుంటే జ్ఞానాన్ని కూడా మాకు అనుగ్రహించండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మార్చి 15వ తారీఖు 2026వ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథంలోని 21వ అధ్యాయంని ధ్యానిస్తాము. బహు త్వరలో ఇది ముగించబోతుంది. 21వ అధ్యాయంలో ముఖ్యంగా మనం పోయిన వారము మన ప్రభు ఈ లోకంలోనికి తిరిగి వచ్చినప్పుడు, పెళ్లి కుమార్తెని తీసుకొని తన ఇంట వచ్చినప్పుడు భూమి మీద ఏం జరుగుతుందన్న విషయాలే మనం అక్కడ చూస్తున్నాం. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఆత్మీయమైనవి, అవి చిహ్న పరంగా చెప్పబడ్డాయి. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి అన్నప్పుడు పాతవి గతించినట్టే పాత విధానాలు, లోకపు విధానాలు అవి ఏవి కూడా ఉండవు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మన ప్రభు. తర్వాత పెళ్లి జరిగినాక ఇంకా ఎవరికి కూడా దుఃఖం ఉండదు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసినట్టు మనం చూస్తున్నాం పోయిన వారం. కాబట్టి పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు ఇద్దరు దిగి రావాల్సి వస్తుంది అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఇద్దరు దిగిన వచ్చినాక ఏం జరుగుతుంది అనేది అక్కడ పరిపాలనకు సంబంధించిన విషయాలు, దాని తర్వాత తీర్పుకు సంబంధించిన విషయాలు. మొట్టమొదటిసారిగా దేవుని బిడ్డలందరూ ప్రభుని కలుసుకుంటే ఆ యొక్క పరిస్థితి అన్నట్టు, వాటన్నిటిని మనము ఈ దినం మరికొంత దీర్ఘంగా చూడబోతున్నాము. ముఖ్యంగా ప్రకటన గ్రంథంలోని 5, ఈరోజు మనం 5, 6, 7 వచనాలు కొంచెం దీర్ఘంగా చూడబోతున్నాం. దాని తర్వాత మన ప్రభుకి సంబంధించిన బోధ, ముఖ్యంగా యేసు ప్రభుల వారికి సంబంధించిన బోధని మనం కొంచెం దీర్ఘంగా చూడబోతున్నాం ఈ రోజు నుంచి. కాబట్టి మొదటిదిగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము చూస్తున్నాం. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. పోయిన వారం మనం వీటిని చూస్తా ఉన్నాము. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. కాబట్టి ఈ 3 బహు కష్టతరమైన అనుభవాలు దేవుని బిడ్డల జీవితాలలోనే కానీ ఎవరైనా కానీ, మరణము, దుఃఖము, ఏడుపు, ఈ 3 ఇక మీదట ఉండవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే పాత సృష్టిలో ఇవన్నీ ఉన్నాయి, కానీ సమస్తాన్ని కృతగా చేసినప్పుడు అవి ఉండవు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మన ప్రభు. చూడండి, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. కాబట్టి సరాసరి మన ప్రభువే వీటిని మాట్లాడుతాడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబట్టి. తర్వాత చూడండి 5వ వచనం. అప్పుడు సింహాసనాసుడైన వాడు ఒకడు, చూడండి, సింహాసనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. అంటే పాతవన్నీ గతించినాక నూతనంగా చేయబడను అన్న విషయం మనం అనేక పర్యాలు చూస్తుంటాం కొరింథీయుల రాసిన పత్రికలో. పాతవి గతించినదిగో సమస్తము కృతమైనవి. కాబట్టి సమస్తము కృతమైనవి అంటే ఆత్మీయమైనవి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. మునుపటికి ఉన్నవి శరీరానుసారమైనవి, శారీరకమైనవి, పాపపూరితమైనవి, మృతతుల్యమైనవి, అవి క్షయమైనవి. కాబట్టి అవన్నిటినీ నూతనంగా మార్చిందంటే నూతనమైనది సంతోషము, సమాధానము, ఆనందంతో కూడింది అన్నట్టు. కాబట్టి సమస్తమును నూతనంగా చేర్చునని చెప్పాను.
మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్తున్నాడు. అంటే మన ప్రభు యోహాను భక్తునికి ఈ విషయాన్ని ఎందుకు హెచ్చరిస్తే చెప్తున్నాడు అంటే, ఈ మాటలని అనుమానించడానికి వెళ్ళలేదు. సమస్తాన్ని నేను కొత్తగా చేయబోతున్నాను అన్నప్పుడు అవి నిజమైనవి, నమ్మకమైనవి కాబట్టి ఖచ్చితంగా నువ్వు రాయాల్సిందే అని చెప్తున్నాడు. దాని తర్వాత చూడండి, మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. తప్పికొను వానికి జీవజల బుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వాతంత్రించుకొనును. నేను అతనికి దేవుడినయుందును, అతడు నాకు కుమారుడై ఉండును. కాబట్టి ఈ 3 వచనాలు 5, 6, 7 వచనాలకు సంబంధించిన విషయాలన్నీ మనము ఈరోజు కొంచెం దీర్ఘంగా చూస్తాము. వీటిని ఇట్లా హైలైట్ చేసి పెడతాను మీకు చూడడానికి. చదువుకునే వాళ్ళు వాటిని అక్కడ చదువుకోవచ్చు కూడా. కాబట్టి సమస్తాన్ని నూతనంగా మార్చడం అంటే పాతవి గతించిపోయినాయి, అంటే పాతవి మరణానికి సంబంధించినవి కాబట్టి వాటన్నిటిని ఉజ్జీవింపజేస్తున్నాడు అన్న విషయాన్ని ఈ మొదటి వచనం జ్ఞాపకం చేయబడుతుంది. దాని తర్వాత వీటిని ఖచ్చితంగా రాయాలంటున్నాడు. ఎందుకు రాయాలంటే ఆయన వాగ్దానాలన్నీ నమ్మదగినవి కాబట్టి మనము వాటిని సంపూర్ణంగా స్వీకరించాలా. ఇప్పుడు ఎన్నెన్నో దేవుని వాక్యాలు మనం ధ్యానిస్తూ ఉంటాం, కానీ అవి మర్చిపోతూ ఉంటాం. దాన్ని ధ్యానించినప్పుడు ఏమవుతుందంటే, చదివినాక వాటిని ధ్యానించి నెమ్మరు వేసుకుంటే కొద్దీ అవి మన జీవితంలోనికి అందులో ఉన్న రాయబడిన మేళ్ళన్నీ మనకు అనుగ్రహించబడతా ఉంటాయి. అవి మర్చిపోయినాం అనుకోండి, మనకు అవి రావన్నట్టు. కాబట్టి అందుకే వీటన్నిటిని మన కొరకు రాసి పెట్టండి. ఎందుకంటే ఇవి నమ్మదగినవి, ఇందులో అనుమానించేది లేనే లేదు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాడు. దాని తర్వాత జీవజలం గురించి అక్కడ మాట్లాడుతున్నప్పుడు మనకు తెలుసు, జీవజలము అంటే దేవుని వాక్యానికి సాదృశ్యము, యేసు ప్రభువుకు సాదృశ్యము, దాని తర్వాత పరిశుద్ధాత్మకు సాదృశ్యము. తన ఎందుకు విశ్వసించు అని కడుపుల నుండి జీవజల నదులు ప్రవహించును అని ఆయన వాగ్దానం చేశాడు. అదొక నమ్మదగిన, అదొక ప్రవచనము. కాబట్టి రక్షింపబడ్డ వారందరూ, ఆయన ఎందుకు నమ్మికంచిన వారందరూ జీవితాల నుంచి జీవము ప్రవహిస్తూ ఉంటది. అది అనేకులకు జీవాన్ని అనుగ్రహిస్తూ ఉంటది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుండ్రు. కాబట్టి అది శాశ్వతమైన సంతోషాన్ని, తృప్తిని మనకు అనుగ్రహించేది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు, సమరస్థితితో మాట్లాడుతుంది, నేను ఇచ్చే నీళ్లు తాగిన వాడు ఎన్నటికీ తప్పికొనంటే అవి ఆత్మీయమైనవి అన్నట్టు. చూడండి, నితి నరకంలో ఉన్నప్పుడు అక్కడ దివారాత్రంలో కాలుతూనే ఉంటే ఆత్మ శరీరము, దానికి దాహము ఎంత దాహం వేస్తున్నా కానీ ఒక చుక్క నీళ్లు పోయలేని పరిస్థితి అక్కడ. ఎవరు తీసుకురాని పరిస్థితి అన్నాడు అక్కడ. కాబట్టి ఆయన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మటుకు ఆయన జీవజలాన్ని మనకి ఉచితంగా ఇస్తా అంటుండే అక్కడ. దాని తర్వాత చివరిగా 4వ పాయింట్ ఏంటంటే, ఎవరైతే జయిస్తారో వారు దేవుని కుమారులు అనబడతారని అక్కడ. అంటే దేవుని కుమారులుగా నువ్వు తయారు చేయబడాలంటే నువ్వు జయించడం నేర్చుకోవాలా. అంటే జయించడం అంటే మనం పోరాడుతున్నాం ఈ లోకంలో. దేని మీద పోరాడుతున్నాము? ఇదొక యుద్ధం అన్న విషయం మనకు తెలుసు. క్రైస్తవ జీవితం అంటేనే యుద్ధము. రక్షింపబడ్డ రోజు ఆరంభమైతే అది లోకము ముగించేంత వరకు, ఈ యుగము ముగించేంత వరకు మనుషులు జీవించినంత కాలము ఈ పోరాటము ఆగిపోదు. కాబట్టి మనం క్రీస్తు పక్షంగా ఉండి పోరాడుతున్నాం అంతే. దుష్టుడు అది తెలుసుకొని మనల్ని ముందుకు కొనసాగించనీయకుండా వాడు మనల్ని అడగిస్తా ఉంటే మనం పోరాడి విజయం పొందుతున్నాము మన జీవితాలలో, దాని తర్వాత అనేకుల జీవితాలలో. ఆ విజయాన్ని మనము తీసుకొని రావాలనేసి మనం ప్రయత్నిస్తున్నాం. కాబట్టి చూడండి, జీవజలను అవసరం మనకందరికి. అది ఎట్లా? ప్రతిరోజు, ఇప్పుడు దాహం ఉన్నవాడు ప్రతిరోజు గ్లాస్ లేదు కదా. ముఖ్యంగా సమ్మర్ టైంలో, ఎండాకాలము నీళ్లు చాలా తాగుతూ ఉంటారు కదా. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. దేవుని వాక్యము నువ్వు చదువుకోకపోతే, ధ్యానించకపోతే నీ ఆత్మకి దాహం తీరదన్నట్టు. కాబట్టి
ఆ, ఇది బహు ప్రాముఖ్యమైనది. నువ్వు విజయం పొందితేనే కానీ ఆయన నీకు దేవుడు కాడు అన్న విషయాన్ని పోయిన వారం మనం చూస్తా ఉన్నాం. ఐ విల్ బీ హిస్ గాడ్ అండ్ హీ విల్ బీ మై సన్ అన్న విషయాన్ని మనం దీర్ఘంగా పోయిన వారం చూసినాం. కాబట్టి పుత్రత్వం అన్న అంశం ఇక్కడ బహుగా మన కొరకు చెప్పబడతా ఉందన్నాడు. నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఎప్పుడు గుర్తించబడతావు అంటే నువ్వు జయిస్తేనే. బ్రదర్, నాకు సమస్యలు బ్రదర్, కుటుంబంలో సమస్యలు, వ్యక్తిగతంగా సమస్యలు, శరీరంలో సమస్యలు, ఉద్యోగ స్థలంలో సమస్యలు అని అందరూ ప్రార్థన చేయమంటుంటారు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఇదే, ప్రార్థన చేసి యుద్ధానికి పోవాలా. నువ్వు పోయి నువ్వు నోటి ద్వారా ప్రకటించాలా యుద్ధాన్ని, ఈ విజయాన్ని నోటి ద్వారా ప్రకటించాలా. మనకు తెలుసు బైబిల్లో బహు ప్రాముఖ్యమైన ప్రార్థన ఎటువంటిది అనేది చాలా మంది తెలిసినది. చాలా మంది అర్థం చేసుకున్న విధానం ఏంటంటే నీ ప్రార్థన బహుగా తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థించాలా అనేది జ్ఞాపకం చేయబడతా ఉంటుంది. కానీ ప్రార్థన అంశానికి సంబంధించిన విషయాలు అర్థం కాకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నా కానీ ఏదో వెలితి ఉన్నట్టే, తృప్తి లేని జీవితమే అన్నట్టు. కాబట్టి నిన్న దినం ఒక ఫాస్టింగ్ ప్రేయర్ మీటింగ్స్ లో ఉంటే నేను అక్కడ ఈ వాక్యాలను ధ్యానిస్తా ఉన్నాం మేము. మొదటిదిగా ప్రార్థన జీవితంలో నిన్ను నువ్వు ఆయనకి సమర్పించుకోవడం, నీ యొక్క కోరికలను, నీ యొక్క అవసరతలను ఆయన సన్నిధిలో విన్నవించుకోవడం. ఎట్లా అంటే నేను చెప్తా ఉన్నాను ప్రతిసారి మనుషులకి, ఆయన చిత్తం ప్రకారంగా నీ ప్రార్థన లేకపోతే నీ ప్రార్థన ఆయన వినడని వాక్యం ఇది. అదే రీతిగా రెండవదిగా ఆయన చేసిన మేలని మనం తలపోస్తూ కృతజ్ఞతా భావంతో మనం ప్రార్థనలో సమయం గడపడం. ముఖ్యంగా అక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆయన మనం చేసిన వాగ్దానాలన్నిటినీ బయటికి వ్యక్తపరచడం, డిక్లరేషన్స్ అంటాం. ఆయన పొందిన గాలి చేత నాకు స్వస్థత, అది నువ్వు డిక్లేర్ చేసినప్పుడు నీలో ఉన్న అనారోగ్యం పోవాల్సిందే. ఆయన రక్తంలో మాకు విజయం, కాబట్టి నీ సమస్య మీద నువ్వు విజయం పొందాల్సిందే. ఇవి డిక్లేర్ అన్నట్టు. అంటే నువ్వు ప్రార్థనలో ఇవి చెప్తా ఉన్నప్పుడు ఏమైతే నీ నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట నీకు జీవాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది, నీ కుటుంబానికి జీవాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఎందుకంటే జీవ మరణములు నాలుక వశము అని వాక్యం చూస్తూ ఉంటాం మనం సామెతల గ్రంథంలో. మరి దాని అర్థం ఏంటంటే నాలుక వశంలో దేవుడు మీ నాలుకకి అంత పవర్ ఇచ్చాడు, అంత అథారిటీ ఇచ్చాడు. మనమేమో దాన్ని సరిగా వాడుకుంటలేం. కాబట్టి బహుశ్రేష్టమైన ప్రార్థన మూలుగులతో అని మనము రోమి రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము. అదే రీతిగా పాత నిబంధన కాలంలో ఎన్నో ప్రార్థనల గురించి మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా యెహోషువ మరియు ఇశ్రాయేలు ప్రజలందరూ ఎరికో పట్టణపు గోడల చుట్టూ తిరిగినప్పుడు సండే స్కూల్లో మనం చదివింటాము. వాళ్ళు కొన్నిసార్లు ఎటువంటి శబ్దం లేకుండా దాని చుట్టూ తిరిగినట్లు మనం చూస్తాం. దాని తర్వాత చివరికి వాళ్ళు ఎంతగానో విజృంభించి అరవడం, ఇంగ్లీష్లో రోర్ అంటాం, అంటే సింహం అరిచినట్లు అరిసి ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం దాని చుట్టూ. అది చాలా పవర్ఫుల్ ప్రార్థన అన్నట్టు. ఎందుకంటే ఆ నోట్ల నుంచి వచ్చే ఆ అరుపులకి, ఆ గంభీరమైన శబ్దాలకి ఏమవుతుందంటే ఈ సృష్టిలో ఉండే ప్రతి సృష్టము లేక వాటిని ఏమంటాము పంచభూతములు కూడా గజగజ వణుకుతాయి అన్నది వాక్యం. ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళాను మిమ్మల్ని. కానీ ఈ విధంగా మనం చూడాలి ఏంటంటే యెహోషువ కాలం మొదలుకొని ఇంతవరకు మళ్ళా అటువంటి కార్యం నెరవేరలేదు. ఎందుకు నెరవేరలేదంటే ఎవరు కూడా ఆ రీతిగా ప్రార్థన చేసే విధానం నేర్చుకోలేదు. ఏదో సైలెంట్ గా మౌనంగా కూర్చొని చేసుకోవడం నేర్చుకున్నారు. అంతేగాని విజృంభించి నీ హృదయాంతరంగం నుంచి రావాల్సిన ప్రార్థన గంభీరమైన శబ్దాలతో ఆర్తనాదాలు పెట్టినట్లు లేక గాండ్రించినట్టు, సింహం గర్జించినట్లు లేదన్నట్టు ఈరోజు మన ప్రార్థనలు. అటువంటి ప్రార్థనలు నువ్వు ఆరంభించినప్పుడు నీ జీవితంలో ఉన్న ఎరికో గోడలు, నీ చుట్టూ ఉన్న ఎరికో గోడలు ఖచ్చితంగా కూలిపోవాల్సిందే.
ఎందుకంటే అటువంటి ప్రార్థనలో ఒక రకమైన పవర్ఫుల్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, వైబ్రేషన్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ పవర్ ఉంటుంది అందులో. అటువంటి ప్రార్థన నీ నోట్ల నుంచి వచ్చినప్పుడు మనకు తెలుసు, గంభీరంగా అరిచినప్పుడు ఏం జరుగుతుంది. పక్కన మనుషులందరూ భయపడిపోతారు కదా, దుష్ట శక్తులు కూడా భయపడిపోతాయి. ఎందుకంటే నువ్వు వేసే ఆ కేకలు ఆత్మీయ ప్రపంచంలో ఒక పెద్ద స్పీకర్స్ పెట్టి మ్యూజిక్ ప్లే చేసినట్లుంటాయి. సౌండ్ అంత పెద్ద సౌండ్ ఉంటాయి. చీకటి సమూహాలన్నీ కదిలింపబడుతూ ఉంటాయి, గజగజ వణుకుతూ ఉంటాయి. ఏంది సౌండ్ అనేసి మనం పెద్ద స్పీకర్ పెట్టి యాంప్లిఫైర్ పెట్టి సౌండ్ పెడితే భరించలేం. కానీ నువ్వు ఇటువంటి ప్రార్థన చేసినప్పుడు ఆత్మీయ ప్రపంచంలో దుష్ట శక్తులన్నీ గజగజ వణికిపోతాయి. అక్కడ ఉండలేవు, వాటికి సమాధానం ఉండదు, వాటికి శాంతి ఎప్పటికి ఉండదు. కాబట్టి అటువంటి ప్రార్థనలకి దేవుడు స్పందిస్తారన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆయన సమస్తాన్ని కృతంగా చేయబోతున్నాడు. నీ ప్రార్థన జీవితాల్లో మార్పులు రావాలా, నీ ఆత్మీయ జీవితాల్లో మార్పులు రావాలా, సమస్తం కృతజ్ఞ కావాలా. యెహోషువ కాలంలో ఆరంభమైన అటువంటి విజృంభించి గంభీరంగా చేయడం ప్రార్థన మనం ఆరంభించిన రోజే మన సమస్యల మీద మనము విజయం పొందగలం అన్న విషయాన్ని ఈ దినం మనకి ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు. ముఖ్యంగా చూడండి, ఆయన అల్ఫయు ఒమేగయు అని చెప్పబడిన వాక్యం గురించి నేను కొద్దిసేపు మీతో సమయం గడప ఆశపడుతున్నాను. దానికంటే ముందు జయించిన వాడికి నేను దేవుణ్ణి, అతను నాకు కుమారుడు అన్న విషయం గురించి 2-3 వాక్యాలు నేను మీకు చూపించేసి మరి కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. సమూయేలు గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మీకు చూపిస్తూ చూడండి. సమూయేలు గ్రంథము రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. అతను నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించిన ఎవరు మనకు తెలుసు, దావీదు రాజు గురించి మాట్లాడుతున్నాడు. అతని రాజ్య సింహాసనంను నేను నిత్యము స్థిరపరిచేదను. కాబట్టి యేసు ప్రభు గురించి మాట్లాడుతుంది ఇక్కడ తండ్రి. 14వ వచనం చూడండి. నేను అతనికి తండ్రినై యుండును, అతడు నాకు కుమారుడై యుండును. కాబట్టి ఇక్కడ మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, దావీదు రాజుతో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే, నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను. కాబట్టి నీ గర్భం నుంచి వచ్చే సంతతి అంటే పెద్ద సంతతి కదా, పెద్ద సంతతి. కానీ అతనికి అని చెప్తున్నాడు ఇక్కడ మళ్ళా స్పెషల్గా. కాబట్టి యేసుప్రభుకు సంబంధించిన విషయం ఇది. ఆయన రాజ్యాన్ని స్థిరపరుస్తా అంటున్నాడు. తర్వాత అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరచదను. అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లో సొలొమోనుకు సంబంధించిన విషయం కానే కాదు. ఎందుకంటే ఆ మందిరం ఈరోజు లేదు, ఆయన రాజ్యము ఈ రోజు వరకు లేనే లేదు, ఎప్పుడో పోయినాయి. ఇప్పుడు ఆ రాజులు లేనే లేరు. ఇప్పుడు అంతా డెమోక్రసీ, పార్లమెంట్స్, గవర్నమెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా యేసు ప్రభువుకు సంబంధించిన విషయం. ఇది అక్కడ తండ్రి మాట్లాడుతుంది ఏంటంటే, నేను అతనికి తండ్రినై ఉండును, అతను నాకు కుమారుడై ఉండును. ఎప్పుడు? ఆయన రాజ్యము సింహాసనమును స్థిరపరచబడినప్పుడు. కాబట్టి ఇక్కడ మరోసారి మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే, నీకు రాజ్యము ఎప్పుడు స్థిరపరచబడుతుంది? నువ్వు విజయం పొందినప్పుడే. నీ సమస్యల మీద, నీ కష్టాల మీద, నీ బాధల మీద, నీ శత్రువు మీద, సైతాను మీద, సైతాను సమూహాల మీద, వాడు చేసే ప్రతి పన్నాగాల మీద నువ్వు విజయం పొందిన రోజే దేవుని మరణం అనబడతావు. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన మనమందరము ఇక మీదట మన ప్రార్థన జీవితంలో మార్పులు తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే నీ ప్రార్థన జీవితంలో మార్పులు రాకపోతే నువ్వు విజయవంతంగా జీవించలేవు. నువ్వు విజయవంతంగా జీవించకపోతే ఆయన నీకు దేవుడుగా ఉండలేడు, నువ్వు ఆయనకి కుమారుడుగా, కుమార్తెలాగా ఉండలేవు అన్న విషయాన్ని ప్రభు మనకి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నూతన సృష్టి ఇది ఎట్లా సాధ్యము అన్నప్పుడు మనకు తెలుసు, ఆయన సమస్తాన్ని నూతనంగా మారుస్తున్నట్టే యేసు ప్రభులోనే తప్ప వేరే మార్గమే లేదు. మనం అందుకే చూస్తాం కదా, 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఆయనలో ఉంటేనే, క్రీస్తులో ఉంటేనే నూతన సృష్టి, సమస్తము నూతనంగా చేయబడుచున్నవి అన్న విషయాన్ని. తర్వాత ఎందుకు సమస్తము ఆయనలోనే ఉందంటే, ఆయననే ఆల్ఫా, ఆయనే ఒమేగా అని 6వ వచనంలో మనం ఇందాక చూస్తా ఉన్నాం. చూడండి మరోసారి,
6వ వచనంలో, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనం. నేనే అల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. కాబట్టి ఈ ఆల్ఫా ఒమేగా సంబంధించిన విషయాలు చూసుకుంటే వచ్చే వారము దప్పిగొనిన వాడికి జీవజలంలో బుగ్గ అన్న అంశం గురించి మనం వచ్చే వారం దీర్ఘంగా చూస్తాము. ఈరోజు మటుకు అల్ఫా ఒమేగా అన్న అంశం గురించి మనము చూడబోతున్నాం. కాబట్టి అల్ఫా ఒమేగా అన్న అంశం దేన్ని సూచిస్తుంది అంటే, మనం ఇప్పుడు చూస్తున్న ఈ యొక్క బొమ్మలో మీకు ఏం కనిపిస్తుందో చూడండి, చెప్పండి. వారిని చెప్పగలరా? మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ కనిపిస్తుందా? ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఇట్లా ఉల్టా యూ లాగా ఉంది, కనిపిస్తుందా? కాబట్టి ఇవి 2 గ్రీకు పదాలు, ఆల్ఫాబెట్స్. మనం ఏమంటాము, ఏబిసిడీలు అంటాం కదా. ఇంగ్లీష్ లో ఏబిసిడీలను గ్రీకు భాషలో కూడా ఆల్ఫా ఒమేగా అన్న పదాలు, అవి ఆల్ఫాబెట్స్ అన్నట్టు గ్రీక్ భాషలో. ఆల్ఫా అంటే ఇంగ్లీష్ లో ఏ, ఒమేగా అంటే జెడ్ అన్నట్టు. మీకు ఈ సింబల్ కనిపిస్తుంది ఇక్కడ, ఇది జెడ్ లాగా ఉంది కదా, సగం జెడ్ ఉల్టా జెడ్. కాబట్టి ఆల్ఫా అంటే మొదటి అక్షరము, ఒమేగా అంటే చివరి అక్షరం అన్నట్టు గ్రీకు భాషలో. దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బైబిల్లో ప్రభు మనకు చెప్పినప్పుడు ఆయననే మొదట ఉన్నవాడు, ఆయననే చివరి ఉన్నవాడు, అంటే ఆల్ఫా ఆయననే, ఒమేగా ఆయననే అన్న విషయాలని అక్కడ మనకి చెప్పబడుతుంది అన్నట్టు. అంటే ఏంటంటే సమస్తము టైము, ఆల్ఫా అంటే ఆరంభము, ఒమేగా అంటే ముగింపు. టైము ఆరంభాన్ని ముగింపుని ఆయన ఆధీనంలోకి తీసుకున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అంటే మొదటి నుంచి యుగాంతము వరకు సమస్తమును నా ఆధీనంలోనే ఉన్నవి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అన్నట్టు. కాబట్టి మొదట నుంచి ఏముందో మనకు తెలుసు, సమస్తము ఆరంభం మొదలుకొని, అంటే ఈ సృష్టి ఆరంభం అంతటి నుంచి ఆయనకు సంబంధించింది అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి మొదటి నుంచి ముగింపు వరకు ఆయనకు సంబంధించిందే. ఆరంభం నుంచి అంతం వరకు సమస్తము ఆయనకు సంబంధించిందే అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత ఆరంభించిన వాడు దాన్ని సంపూర్తి చేసేవాడు కూడా ఆయననే అన్న విషయాన్ని మనం ప్రకటన గ్రంథం మరోసారి చూస్తాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయమైన వచనంలో నేనే అల్ఫయు ఒమేగయు. రెండోసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము ఇక్కడ చూడండి 8వ వచనంలో అల్ఫయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి అగు దేవుడు అగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. యోహాను భక్తుడు మన ప్రభుని దేవుడు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి యేసు ప్రభు దేవుడు అన్న విషయాన్ని బహుతేటగా ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే ఆయననే మొదటి నుంచి ఉన్నవాడు, ఆయననే భవిష్యత్తులో ఉండేవాడు, ప్రస్తుత కాలంలో ఉండేవాడు, శాశ్వత కాలం ఉండేవాడు, సర్వ అధికారాన్ని పొందుకున్నవాడు. ఆయనకు సంబంధించిన విషయాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అన్నట్టు. కాబట్టి మొదటి అధ్యాయము 8వ వచనంలో యేసు ప్రభుల వారు తన నోటి ద్వారా చెప్తున్న మాట ఇది, నేనే అల్ఫయు నేనే ఒమేగయు అని. అదే రీతిగా 22వ అధ్యాయం అంటే ప్రకటన గ్రంథము ఆరంభం, అంటే మొదటి అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. దాని తర్వాత 22వ అధ్యాయంలో ఇందాక మనం చూసినట్లు 22వ అధ్యాయంలో కూడా తను మనకి జ్ఞాపకం చేసింది. చూడండి 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో దాన్ని చూస్తుంటే 13వ వచనం, 6వ వచనంలో, మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్న వాడను. కాబట్టి నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడు. అంటే ప్రకటన గ్రంథము ఆరంభంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథము అంతంలో కూడా, అంటే చివరి పుస్తకం చివరి అధ్యాయాలు కూడా తను ఆ రీతిగా జ్ఞాపకం చేస్తున్నట్టు. అంటే ఇది దేన్ని సూచిస్తుంది అంటే చూడండి, ఆయన దైవత్వాన్ని సూచిస్తుంది. సమస్త సృష్టికి ముందు ఆయన ఉన్నవాడు, సమస్త సృష్టిని ఆయన కొనసాగించున్నవాడు. దాని తర్వాత
ఈ సృష్టి ఈ యొక్క కాలము ముగించినాక కూడా ఆయన యుగ యుగంలకి ఉండేవాడు. అయితే ఏ రీతిగా ఆల్ఫా ఒమేగా ప్రభుకి సూచనిస్తుంది అంటే మన ఇద్దరు చూస్తా ఉన్నాము, ఆ సమస్త సృష్టి ఆయన మూలంగా కలిగినది. అదే రీతిగా ఒకసారి చూడండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయం. అక్కడ కూడా పాత నిబంధన పుస్తకాలలో మన ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఇక్కడ ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతికు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను. చూడండి పాత నిబంధనలు కూడా అది జ్ఞాపకం చేస్తుంది. నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప దేవుడును లేడు. అంటే ఇక్కడ కూడా అంటే ఇదేమో హెబ్రీ భాష రాయబడింది పాత నిబంధన పుస్తకాలు, కృత నిబంధన పుస్తకాలు గ్రీకు భాషలో రాయబడ్డాయి కాబట్టి అక్కడ వాళ్ళు ఆల్ఫా ఒమేగా అంటున్నారు, ఇక్కడ మటుకు మొదట కడపటి వాడని నేనే అంటున్నాడు. అంటే పాత నిబంధన కాలంలో కూడా మన ప్రభు ఇక్కడ ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు. అంటే తండ్రే కుమారుడు అన్న విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుండు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తున్నాడు అన్నట్టు. కాబట్టి యేసు ప్రభు తప్ప వేరే దేవుడు లేడు అని కూడా ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. కాబట్టి ఆల్ఫా ఒమేగా అనేది పాత నిబంధన పుస్తకాలలో కూడా మనకి చెప్పబడింది. అంటే ఆయన సృష్టి ఆరంభం మొదలుకొని యుగ యుగములకి ఆయన నివసించేవాడు. అయితే ఇది ఏ రీతిగా మనకి వర్తిస్తుందంటే యేసు ప్రభులో నూతనంగా మార్చబడ్డ నీవు యుగ యుగంలో ఆయనతో పాటు ఉండబోతున్నావు. అంటే నువ్వు మొదట ఉన్నవాడవు, ఆయన గర్భంలో ఉన్నవాడవు. కాబట్టి నేను నిన్ను కని ఉన్నాను అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తన బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము కూడా ఆల్ఫా ఆయనలో ఉంటేనే ఆయనలో ఉన్నంత వరకు మనం కూడా ఒమేగా అంటే యుగ యుగంలో ఆయనతో పాటు మనము ఉండబోతున్నాము అన్న విషయము ఎక్కలేని ధైర్యాన్ని మనకు అనుగ్రహిస్తా ఉంది అన్నట్టు. కాబట్టి ఆయన దైవత్వం గురించి ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి మొదట ఉన్నవాడని నేనే, చివరి వరకు ఉండేవాడని నేనే, టైము ఆరంభించిన వాడని నేనే, టైంని ఆపేవాడిని కూడా నేనే అంటాడు. ప్రకటన గ్రంథంలో మనం చూసినాం టైం ఆగిపోతుంది అనేసి. కాబట్టి ప్రతి దానికి మూలము ఆయననే అన్న విషయాన్ని మనం ఎక్కడ చూస్తామంటే యోహాను సువార్తలో చూస్తాం. చూడండి యోహాను సువార్త మొదటి అధ్యాయము 3వ వచనం చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 3వ వచనం, కలిగి ఉన్నవి ఏదియు ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఏది కలగాలన్నా ముందు ఆయన ఉంటేనే గాని అవి కలగవన్నట్టు. కాబట్టి ఆయన అన్నిటికంటే ఆది సంభూతుడు, ఆయన మొదటి నుంచి ఉన్నవాడు అన్న విషయాన్ని అక్కడ చెప్పబడుతున్న తర్వాత సమస్తమును ఆయన మూలంగా కలిగాను. 2వ వచనంలో మనం చూస్తున్నాం సమస్తమును ఆయన మూలంగానే కలిగాను. కాబట్టి ప్రతిదీ ఆయన ద్వారానే మన కొరకు కలగవు. అంటే సమస్తానికి మూలము ఆయననే. అంటే ఏది జరగాలన్నా ఆయననే మూలము అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఇంకా ఎవరి దగ్గర మనం పోవడానికి వెళ్ళలేదు. ఆల్ఫా అంటే అర్థం ఏంటంటే ఆయన ఆరంభించేవాడు ప్రతి దాన్ని, ఆయన ఆరంభిస్తాడు మన జీవితంలో అడిగినప్పుడు. కాబట్టి ఈరోజు రక్షణ కలగాలంటే నీ జీవితంలో ఆల్ఫా ఆయన అనుగరించాల్సిందే. అంటే రక్షణ ఆరంభం కావాల్సిందంటే యేసు ద్వారానే, రక్షణ సంపూర్తి కావాలంటే కూడా యేసు ద్వారానే. తర్వాత విశ్వాసానికి కర్త అని తెలుసు మనకి. అంటే విశ్వాసానికి ఆల్ఫా ఆయననే, దాన్ని పుట్టించిన వాడు ఆయననే, దాన్ని సంపూర్తి చేసేవాడు కూడా ఒమేగా ఆయననే. అంటే నీ విశ్వాసము ఆల్ఫా రూపకంగా తయారు చేసి దాని ఒమేగా రూపకంగా సంపూర్తి చేసేవాడు యేసు ప్రభు ఒక్కడే అని ఆ వాక్యాలు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. దాని తర్వాత ఆయనలో సమస్తము ముగింపు దశ వరకు మనం ఆయనలోనే ఉండాలా. ఎందుకంటే ఆయన లేకుండా ఏది కలగలేదని ఇందాక చూస్తా ఉన్నాం మనం. మన జీవితాలు కూడా అంతే కదా, ఆయన లేకుండా ఏది కలగలేదు. కాబట్టి ఆయననే సృష్టికర్త, సృష్టించిన వాడననే, దాన్ని కొనసాగించేవాడననే, దాన్ని ముగించేవాడు కూడా ఆయననే. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు మన ప్రభు అన్న విషయాన్ని అక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ముఖ్యంగా చూడండి కొలస్సీయులకు రాసిన పత్రికలో మరి విశేషంగా ఆయన గురించి చెప్పబడింది. పౌలు భక్తునికి అది బహు విశేషంగా
బయలుపరచబడినట్లు మనం చూస్తాం. చూడండి, మొదటి కొలసిలు రాసిన మొదటి పత్రిక 16వ వచనం చూస్తాం. చూడండి, ఏలయనగా, చూడండి ఇక్కడ, ఏలయనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవియు గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనంలైనను ప్రభుత్వంలైనను ప్రధానులైనను అధికారంలైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఈ వాక్యం మీరు ఎన్నిసార్లు చదువుతుంటారు కదా. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఈ వాక్యం ధ్యానించినప్పుడు ఎక్కడ లేని నిరీక్షణ, ఎక్కడని నిశ్చయత ఏంటంటే యేసు ప్రభువులో తప్ప ఇంకా ఎక్కడ ఏమి దొరకదు నీకు అని. తర్వాత ఆయన మన పక్షంగా ఉన్నప్పుడు మనం దేని విషయంలో ఎందుకు భయపడకూడదంటే ఈ వాక్యం చెప్తుంది. చూడండి, ఆకాశం అందున్నవన్నీయు భూమి అందున్నవన్నీయు, తర్వాత దృశ్యమైనవి అంటే కండ్లకు కనిపించేవి, అదృశ్యమైనవి అంటే కళ్ళకు కనిపించనివి, అంటే అవి కూడా ఉన్నాయి. అవి ఎటువంటి అంట, కళ్ళకు కనిపించనివి సింహాసనములైనను ప్రభుత్వంలైనను ప్రధానులైనను అధికారంలైనను. ఎన్నునే 1, 2, 3, 4 సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, దాని తర్వాత అధికారం అథారిటీస్ అంట వాటిని. ఉల్టా పోతే అథారిటీస్, ప్రిన్సిపాలిటీస్, గవర్నమెంట్స్, దాని తర్వాత థ్రోన్స్ ఇంగ్లీష్ లో మళ్ళా చెప్తున్నాడు. సింహాసనం అంటే థ్రోన్స్ అంటే అనేకమైన సింహాసనాలు ఉన్నాయన్న విషయాన్ని బాగా జ్ఞాపకం చెప్తాయి. కళ్ళకు కనిపించనివి. దాని తర్వాత అనేకమైన ప్రభుత్వాలు ఉన్నాయి ప్రపంచంలో, కళ్ళకు కనిపించనివి. మనం ఈ రోజు న్యూస్ లో చూస్తున్నామంటే కళ్ళకు కనిపించేవి, కానీ కళ్ళకు కనిపించనివి ప్రభుత్వాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి మన దేశపు ప్రభుత్వము కళ్ళకు కనిపిస్తుంది, కానీ మన దేశపు ప్రభుత్వము పరలోకంలో ఉంది. అదే రీతిగా ప్రతి దేశపు యొక్క ప్రభుత్వము పరలోకంలో ఉంటుంది. ఎందుకంటే అవి నిజ స్వరూపాలు, ఈ లోకంలో ఉన్నవి కేవలం నీడలు. కాబట్టి ఈ 4 కళ్ళకు కనిపించనివి, కానీ ఈ కళ్ళకు కనిపించే వాటిని అవి కంట్రోల్ చేస్తున్నాయి అన్న విషయాన్ని మనం దినం జ్ఞాపకం చేసుకోవాలి. అంత డీటెయిల్ గా నేను ఇప్పుడు ఈరోజు మీకు చూపించాను. కానీ ఇక్కడ ఏం చెప్తానంటే కళ్ళకు కనిపించే రాజ్యాలు, కళ్ళకు కనిపించని రాజ్యాలు అన్ని కూడా ఆయన యందే సృజింపబడెను. అందుకే ఆల్ఫా అంటున్నాం. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన ద్వారా అంటే ఆయన నోటి మాట ద్వారా, ఆయన చేతుల ద్వారా సమస్తమును సృజింపబడెను. ఎందుకు చూడండి, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. కాబట్టి మన విశ్వాసము ఎందుకు, నిశ్చయత ఆయన మీద అంటే ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయననే సమస్తమునకు ఆధారభూతుడు. నీలో ఏమి జరగాలన్నా ఆయననే దానికి ఆధారభూతుడు, ఆయననే సమస్తాన్ని మీకు అనుగ్రహించేవాడు, ఆయన మీదనే మనం ఆధారపడగలము అన్న విషయాన్ని ఆ వాక్యం ఎంతో దీర్ఘంగా మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. అన్నట్టు యేసుప్రభుని తప్పించుకొని మనం ఎక్కడ పోగలము? సమస్తము ఆయనలోనే ఉంటే, పుట్టించిన వాడనే, పోషించేవాడనే, మనల్ని సంపూర్తి చేసేవాడు కూడా ఆయననే. ప్రతి దాంట్లో ఆయననే మొదటి నుంచి ఉన్నవాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగాను, ఆయన ద్వారా కలిగాను, ఆయన కొరికే కలిగాను అని మనం చూస్తా ఉన్నాం అన్నట్టు. ముఖ్యంగా మనకి బహు ప్రాముఖ్యమైన వాక్యం ఏంటంటే హెబ్రీ రాష్ట్ర పత్రికలు, ఇందాక నేను చెప్తున్నా మీకు, అది 12వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు వైపు ఎందుకు చూస్తూ మనం పరుగు పందానికి పరిగెత్తాలంటే ఆయననే మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు, దాన్ని సంపూర్తి కూడా చేసేవాడు. కాబట్టి ఆల్ఫా ఒమేగా అనేది ప్రతిదీ యేసు ప్రభు జీవితంలో మనం ఏ రీతిగా చూడగలుగుతున్నామో మన జీవితంలో కూడా వాటిని ఆ రీతిగా చూడగలము. నీ జీవితంలో కూడా ఆల్ఫా ఒమేగా అంటూ ఉంటది. దాన్ని నువ్వు ఆ రీతిగా అర్థం చేసుకుంటూనే కానీ నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ప్రకటన గ్రంథంలోని ఒక వాక్యము నీ జీవితంలోకి తిరిగి వచ్చేస్తూ ఉంటది. చూడండి, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 17వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనం.
నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె పాదం మీద పడితేనే ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము. కాబట్టి ఆయననే అల్ఫా, ఆయన ఒమేగా. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో దేని విషయంలో భయపడద్దు. నా పరిస్థితులు ఎట్లుండబోతున్నాయి, నా జీవితం ఎట్లుండబోతుంది, నా కెరియర్ ఎట్లుండబోతుంది, నా ఉద్యోగం ఎట్లుండబోతుంది, నా ఆర్థిక స్థితి ఎట్లుండబోతుంది, నా కుటుంబము, నా బిడ్డల భవిష్యత్తు ఏం జరగబోతుంది, ఇవి అసలు మనం వాటి గురించి ఆలోచించద్దు. అనేక పర్యాలు చెప్తుంటాను మన గ్రూప్స్లలో కానీ ఫ్యామిలీస్లలో కానీ డబ్బు ఎంత అవసరమని అని మనం దాన్ని చూసి అమ్మో అంత డబ్బా అనకూడదు అని చెప్తాను. ఎందుకంటే అమ్మో అంటే అసాధ్యము అన్నట్టు. ₹1,00,000 కదా, ఒక 10 లక్షలే కదా, 20 లక్షలే కదా, అట్లా మాట్లాడాలి మనం. ఎందుకంటే ప్రతిదీ చూడండి, ఆయన ఎందుకు భయపడొద్దు అంటున్నాడు? ప్రతి దాని విషయంలో. ఎందుకంటే నీ జీవితంలో కూడా ప్రతి దానికి ఆల్ఫా ఉంటుంది, ఒమేగా ఉంటుంది. నీకు కూడా వర్తిస్తుంది. నువ్వు ఒకప్పుడు ఉన్నవాడు ఆయన సన్నిధిలో, ఆత్మలో, ఆయన గర్భంలో ఉన్నవాడవు. మళ్ళీ లోకంలోకి వచ్చినవు. మళ్ళా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఇదిగో యుగ యుగములు సదాకాలము నాతో కూడా మీరు ఉండబోతున్నారు అన్నాడా లేదా వాగ్దానం? అంటే నువ్వు కూడా ఒమేగానే. నువ్వు నేను ఒమేగానే. మనందరం ఒకప్పుడు ఆల్ఫానే, ఆయనలో పుట్టిన వాళ్ళం. చూడండి, నేను మొదటి వాడను, 18వ వచనం. నేను మొదటి వాడను, మళ్ళా సరి జ్ఞాపకం చేస్తాను. నేను మొదటి వాడను, దాని తర్వాత కడపటి వాడను, జీవించి వాడను, మృతునైతిని, కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. ఇది నాకు బహు ఇష్టమైన వాక్యం. ఎందుకంటే ఎంత ధైర్యం అంటే, ఎంత భయపడకమని ఎందుకు చెప్పిండంటే అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే యుగ యుగంలో నేను సజీవునైన వాడిని. యుగ యుగములకి ఎన్ని యుగాలు గడిచిపోయినాయి మన కాలంలో, మన జీవితాలలో. మన పురాతనమైన కుటుంబీకుల ద్వారా భక్తుల జీవితాలలో, పాత నిబంధన కాలాలలో, కృత నిబంధన కాలంలో ఎన్ని యుగాలు మారిపోతున్నాయో. కానీ ఒక విషయాన్ని అక్కడ ఎందుకు జ్ఞాపకం చేస్తుందంటే, మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాబట్టి ఈ విషయం ఒకటి నీకు అర్థం కావాలి ఏంటంటే, మరణము యొక్క తాళము, పాతాళ లోకము యొక్క తాళము, 2 తాళాల గురించి మాట్లాడుతుంది ఇక్కడ. మరణం యొక్క తాళము, పాతాళ లోకం యొక్క తాళం. ఈ 2 తాళాలు ఆయన స్వాధీనంలో ఉన్నవి, ఎవ్వడికి ఇవ్వడవి. అయితే ఈ యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని సొంత రక్షణ స్వీకరించి విధేయత చూపించి ఆయన చెప్పిన ప్రతి మాటని గైకొని దాని ప్రకారంగా నడుచుకుంటావో, ఆయన అంటున్నాడు, నిజంగా మీరు నన్ను ప్రేమించిన వారైతే నా గొర్రెలను ఖాయమన్నాడు. ఈ దశలో ఈ వాక్యం ప్రకారంగా అనేక మంది మతపరమైన జీవితంలో ఆయనని ప్రేమించిన వారు కాక అబద్ధికులైతిరి అంటాడు. ఎందుకు అంటే, నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆయన సేవ చేయాలి కదా, ఆయన గొర్రెలను కాయాలి కదా. అంటే ఆయన గొర్రెలు అంటే రక్షింపబడ్డ వారి గురించి అని మాట్లాడుతున్నామా? సో అందరూ ఆయన గొర్రెలే. నాకు వేరే ఒక గొర్రెల మంద గలదు, వేరే దొడ్డిలో నీవి కూడా గలవు. ఆ మందలు ఈ మందలు 2 కలిస్తే ఒకటే మంద అవుతుంది అంటాడు. కాబట్టి ఈ లోకంలో ఉండే ప్రతి మనిషి ఆయన గొర్రెనే అని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అయితే ఎప్పుడైతే నువ్వు ఈ సత్యాన్ని గ్రహిస్తావో, ఆ గొర్రెలని ఈ గొర్రెలతో కలపాల. అంటే రక్షింపబడిన గొర్రెలు, రక్షణ అనుభవం లేని గొర్రెలు, ఈ 2 గొర్రెలు కలవాలంటే నీకు అనుగ్రహించబడ్డ పని అదే. నా గొర్రెలను ఖాయమంటున్నాడు. అంటే రక్షణ అనుభవం లేని వారిని కూడా ఆయన చెంత నడిపించమంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు ఆయనలో నివసించిన వాడవైతావు. అప్పుడు ఏమవుతుంది? మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనం ఉన్నవి. ఆయన ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇస్తాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే, నీ సేవ పరిచయలో చనిపోయిన వాళ్ళు లేయాలా అంటే నీకు ఈ తాళపు చెవి ఇవ్వాలా. చనిపోయిన వారిని బ్రతికించాలంటే నీకు ఆ తాళపు చెవి అవసరం. ఎందుకు తెలుసా? నువ్వు ఆ తాళం తెరిచినావంటే మరణము అనే స్థలం అది. అందులో మరణం అనేది ఒక జీవి. ఆ జీవి ఆ ద్వారంలోకి వెళ్ళి బయటికి వచ్చినప్పుడు
మనుషులను పట్టుకుంటుంది. అది ఆదాం చేసిన పని. కానీ ఎప్పుడైతే ప్రభులో ఉండి నువ్వు ఈ సత్యాన్ని గ్రహించి ఆయన కొరకు ప్రత్యేకంగా నాజీరు చేయబడి పరిశుద్ధమైన జీవితము బాగా నలుగొట్టబడ్డ జీవితంలో ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన నీకు తాళం చెవిస్తుండి పోయి లేపండి చనిపోయిన వారికి. అప్పుడు ఏమవుతుంది? మరణము అనే ఆత్మ నీ మాట వింటుంది. నువ్వు చెప్తావు, ఇదిగో నాకు తాళం చెవి ఉంది, దీన్ని అక్కడ పంపించేసిన నరకానికి, నీ ప్రాంతానికి పో అంటే అది పోవాల్సిందే. పోయినప్పుడు నువ్వు తాళం చేస్తావు అన్నట్టు. కాబట్టి మనుషులు అనేక మంది పాతాళ లోకంలో చిక్కబడ్డారు. నీవు ప్రార్థన చేసి వాక్య పరిచయం చేస్తే అనేకుల ఆత్మలు పాతాళ లోకంలో నుంచి విడుదల పొందుతున్నాయి. ఎందుకో తెలుసా? ఆ తాళపు చెవి నీకు ఇస్తుండే దేవుడు వాక్య రూపకంగా. నీ ప్రార్థన ద్వారా ఆ తాళపు చెవిని పొందుకుంటున్నావు. ప్రభువా, నేను వాక్యం చెప్తే అనేక మంది రక్షణ పొందాలా, త్వరగా జీవితాలు సమర్పించుకొని బాప్తిస్మం పొందాలా, అటువంటి పరిచర్యలో నన్ను నడిపించి ప్రభువా, నాకు ఈ తాళపు చెవి అనుగ్రహించినైనా అన్న ప్రార్థన నీకు జీవితంలో బహుగా అవసరం అన్నట్టు. కాబట్టి సమస్తానికి ఆయననే మూలము అనేసి మనం నేర్చుకుంటున్నాం. ప్రతిదీ ఆయన మూలంగానే, ఆయన కొరికే, ఆయన ద్వారానే చేయబడింది. కాబట్టి ఆయన సృష్టి ఆరంభానికి ముందున్నవాడు, సృష్టిని కొనసాగించేవాడు, సృష్టిని సంపూర్తి చేసేవాడు, విశ్వాసాన్ని పుట్టించినవాడు, విశ్వాసాన్ని కొనసాగించేవాడు, దాన్ని సంపూర్తి చేసేవాడు, మొదట ఉన్నవాడు, చివరికి ఉండేవాడు, అల్ఫాయు ఒమేగయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి అటువంటి నిరీక్షణ కలిగిన మనమందరము యేసు ప్రభు అల్ఫా, యేసు ప్రభు ఒమేగా. కాబట్టి నన్ను పుట్టించిన వాడు ఆయననే, నా జీవితాన్ని సంపూర్తి చేసేవాడు ఆయననే. కాబట్టి ఆయన ఉండగా నేను ఎవరి గురించి భయపడను అన్న దృఢ నిశ్చయంతో మనము ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటున్నాం. ప్రార్థన పూర్వకంగా కన్ను మూసుకోండి. పరిశుద్ధుల వగు దేవ, మీకు వందనాలైనా, మహోన్నతులకు తండ్రి, మీకు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. ఇంతవరకు మీరు మాకు సహాయకులను నడిపించినందుకు మీకు ఎంత వందనాలనైనా. మీరే అల్ఫయు ఒమేగయు ప్రభా. కాబట్టి నైనా మేము ఇంకా ఎవరి దగ్గరికి పోం, ప్రతి దానికి మీ దగ్గరనే వస్తాం. నైనా సమస్త సృష్టిని మీ ఆధీనంలో పెట్టుకున్నారు ప్రభా. మరణం యొక్క తాళము, పాతాళ లోకం యొక్క తాళములు నీ చేతిలో ఉన్నాయి ప్రభా, నీ స్వాధీనంలో ఉన్నాయి ప్రభా. కాబట్టి మేము మరణానికి గురించి భయపడము, నరకం గురించి భయపడము. నైనా వాటిని మీరు జయించినారు, మీలో ఉన్న మేము వాటిని జయిస్తాం. అటువంటి తీర్మానంతో ఈ దినం ఈ యొక్క ఆరాధన ముగించుకుంటుండగా మీ యొక్క ఆమోదం దయచేయండి, మీ యొక్క పరిశుభ్రత నడిపింపు దయచేసి మమ్మల్ని అందరినీ మీ రాకడ సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గుడ్ నైట్. అందరికీ ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్